ఏపీడిఎస్సి 2025కి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. డిఎస్సిలో మెరిట్ లిస్ట్ విడుదల అని తాజాగా ఈరోజు న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతే ఈరోజు మనకు 21 ఆగస్టు 2025 డిఎస్సిలో మెరిట్ లిస్ట్ విడుదల అని ఆంధ్రజ్యోతిలో న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. పారదర్శకతకు విద్యాశాఖ పెద్దపీట, జాబితాల విడుదలపై నేడు ప్రకటన అని చెప్పి రావడం జరిగింది. సో మెగా డిఎస్సి 2025పై పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ కీలక నిర్ణయం తీసుకుంది అనే దానికన్నా ఏదైతే మనకు నిన్న హైకోర్టులో జడ్జి గారు సజెషన్ చేశారో మెరిట్ లిస్ట్ విడుదల చేసి సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేయండి అని చెప్పి, సో దానికి అనుగుణంగా ఉంటే బాగుండేది. ఫలితాలు విడుదల విషయంలో పారదర్శకత పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పరీక్షలు రాసిన అభ్యర్థుల మెరిట్ లిస్ట్ విడుదల చేయనుంది. తొలుత ఈ జాబితా వెల్లడించకుండా నేరుగా ఎంపిక జాబితా ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనిపై అభ్యర్థుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. పైగా మెరిట్ జాబితా లేకుండా ఎంపిక జాబితాలు ప్రకటిస్తే అనేక అనుమానాలు తెర మీదకు వస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ పాయింట్ ముందు ఏమైంది ఇప్పుడు చెప్తున్నారు, కానీ ఏదైతే కోర్టు సజెషన్ చేసిన తర్వాత మళ్ళీ అభ్యర్థులు కోర్టుకి వెళ్తారు, ప్రాసెస్ ల్యాగ్ చేస్తారు, లేట్ అవుతుంది అని ముందు ఎందుకు ఊహించలేదు అనేది తెలియట్లేదు. దీనిపై అభ్యర్థుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది ఆల్రెడీ. పైగా మెరిట్ జాబితా లేకుండా ఎంపిక జాబితాలు ప్రకటిస్తే అనేక అనుమానాలు తెర మీదకి వస్తాయని చెప్పి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లోనే ఈరోజు ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇంకా ఏమిచ్చారంటే, గతంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో మెరిట్ జాబితాలు లేకుండా నేరుగా ఉద్యోగాలు ఎంపికైన వారి పేర్లు ప్రకటించారు అని చెప్పి రావడం జరిగింది. ఇది టోటల్గా మిస్ఇన్ఫర్మేషన్ అండి. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన మెరిట్ లిస్టు ఫస్ట్ పెట్టారు. దాని తర్వాత అభ్యర్థుల నుండి ఏదైతే అభ్యంతరాలు స్వీకరించి దాని తర్వాత సెలక్షన్ లిస్టులు పెట్టడం జరిగింది. అభ్యర్థులు ఎవరు ఎన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది. చాలామంది మాకన్నా తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకి ఉద్యోగాలు వచ్చాయని చెప్పి కోర్టులకు కూడా వెళ్ళడం జరిగింది. రోస్టర్ పాయింట్ ప్రకారం తక్కువ మార్కులు ఉన్నా కూడా రిజర్వేషన్లో ఉద్యోగాలు వస్తాయి. సో కోర్టులకు వెళ్ళారు, కోర్టు కేసులు కూడా కొట్టేశారు. అది పెద్ద విషయం కాదు. బట్ మెరిట్ జాబితాలు అయితే 100% అయితే అక్కడ పెట్టే ఏదైతే నోటిఫికేషన్లు కంప్లీట్ చేశారు. సో ఎగ్జాంపుల్కి ఒక బీసీసీ అభ్యర్థి ఉంటారు, ఒక ఓసీ అభ్యర్థి ఉంటారు. ఓసీ అభ్యర్థికి 60 మార్కులకు ఉద్యోగాలు రాకపోవచ్చు. బట్ బీసీసీ అభ్యర్థికి 40 మార్కులకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అభ్యర్థులు ఉండరు, ఇక్కడ పోటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా ఉండొచ్చు. కోర్టుకి వెళ్ళారు, కోర్టు కేసులు అయితే నిలబడలేదు అవన్నీ. అప్పట్లో ఈ విధానంపై విమర్శలు వచ్చాయి. జిల్లాల వారీగా ఎవరు ఏ స్థానంలో ఉన్నారనే మెరిట్ జాబితా లేకపోతే తమ కంటే ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకున్నారనే వివరాలు అభ్యర్థులు తెలుసుకోలేరు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో డిఎస్సి మెరిట్ లిస్ట్ విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ముందు ఎందుకు ఇది తెలుసుకోలేకపోయారని తెలియలేదు. ఇప్పుడైతే కోర్టు సజెషన్ వల్లే ఈ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. అయితే ఈ జాబితాలు ఎప్పుడు ఇస్తారు, సర్టిఫికేట్ పరిశీలన జాబితాలు ఎప్పటి నుంచి అనే విషయాలపై గురువారం పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేయనుంది అని ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది. మనకు పైనేమో మెరిట్ లిస్ట్ విడుదల అన్నారు, సో ఈరోజు ప్రకటన అన్నారు. సో ఏదైనా సరే మనకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి ఏదైనా చేసుకోండి అని చెప్పి అభ్యర్థులు అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు అయితే మనకు మెరిట్ లిస్ట్కి సంబంధించి విడుదల కానీ లేకపోతే సమాచారం ఎప్పుడు విడుదల చేస్తారు, సెలక్షన్లు ఎప్పుడు చేస్తారు అనే ప్రకటన ఈరోజు చేస్తారు అన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇంకా చాలా రకాల ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా టోటల్గా వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. ఇంకా చూసుకుంటే నిన్న మనకు పాఠశాల విద్యాశాఖ కన్వీనర్ గారు ఒక ప్రకటన విడుదల చేశారు. డిఎస్సి స్కోర్ కార్డుల్లో టెట్ మార్కుల అభ్యంతరాలకు ఆఖరి అవకాశం అని చెప్పి. సో మీకు అందరికి డౌట్ రావచ్చు, ఎక్కడ మనకు ఆప్షన్ ఇవ్వలేదు కదా అని చెప్పి. బట్ ఎవరైతే టెట్ మార్క్స్ ఇన్వాలిడ్ అని చెప్పి టెట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వలేదో, అలాగే కొన్ని తప్పులు చేశారు అభ్యర్థులు,
సో ఆ అభ్యర్థులకు మాత్రమే వాళ్ళ లాగిన్స్లో ఉంటాయి. సో అది చేసుకోవడానికి 21 ఆగస్ట్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అవకాశం అయితే ఉంది. సో అభ్యర్థులు ఈరోజు 12 గంటల వరకు ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. దాని తర్వాత మనకు ఈ 12 గంటల వరకే ఇచ్చారు కాబట్టి దాని తర్వాత మనకు ఈ మెరిట్ లిస్టులు ఈవినింగ్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో అభ్యర్థులు త్వరగా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. ఇక్కడ ఇష్యూ ఏమైంది అంటే సో ఎవరైతే ఎస్జిటి ఉర్దూ అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళు తెలుగు టెట్ మార్క్స్ అప్లోడ్ చేశారు. సో ఆ మార్క్స్ అనేది వాళ్ళకు ఇన్వాలిడ్ ఉన్నాయి. సో ఇటువంటి అభ్యర్థుల లాగిన్లో టెట్ అబ్జెక్షన్స్ సంబంధించి కరెక్షన్ చేసుకునే ఆప్షన్ ఉంది. అలాగే ఎస్ఏ ఇంగ్లీషు, ఎస్ఏ తెలుగు ఇటువంటి అభ్యర్థుల ఏదైతే టెట్ ఇన్వాలిడ్స్ అయ్యి ఉన్నాయి కొంతమందివి. సో వాళ్ళు ఏదైనా టెట్ రాసి వాళ్ళ దగ్గర టెట్ స్కోర్ కార్డ్స్ ఉన్నా సో వాటిని కరెక్షన్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చిన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ ఆప్షన్ అయితే యూటిలైజ్ చేసుకోండి. నిన్న మనకు కోర్టులో హైకోర్టులో చూసుకుంటే క్లియర్ సజెషన్ ఇవ్వడం జరిగింది. మెరిట్ లిస్ట్ విడుదల చేసి అభ్యర్థులకు ఒక 10 రోజులు సమయం ఇవ్వండి, ఒక వారం సమయం ఇవ్వండి. సో అందులో అభ్యర్థులు ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేస్తారు. సో వాటిని కరెక్ట్ చేసి సెలక్షన్ లిస్ట్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే మనకు మెరిట్ లిస్టులు అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మెరిట్ లిస్ట్ కూడా ఈరోజు రిలీజ్ అవ్వచ్చు, లేదంటే దాని గురించి క్లియర్ ప్రకటన కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది మనకు ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. ఈనాడు న్యూస్ పత్రికలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకా జిల్లాల వారీగా కొంత సమాచారం అయితే ఉంది. నిన్న ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంఈఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు వెళ్ళారో వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. సో సర్టిఫికేట్స్ ఏ విధంగా వెరిఫై చేయాలి ఏంటి వాళ్ళకు చెప్పడం జరిగింది. సో అభ్యర్థులు ఎవ్వరికి ఎటువంటి మెసేజ్లు రాలేదు, ఏమీ రాలేదు. వెయిట్ చేయాల్సిందే, వెయిట్ చేయండి. సో కొన్ని జిల్లాల డిఈఓలు అయితే మెసేజ్లు వస్తాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చేయండి అని చెప్పి ముందుగానే చెప్తున్నారు. సో ఇక్కడ దాకా ఎటువంటి డెసిషన్ అయితే మనకు స్టేట్ గవర్నమెంట్ తీసుకోలేదు. ఇప్పుడు మెరిట్ లిస్టులు రిలీజ్ చేస్తామంటున్నారు. దాని తర్వాత సెలక్షన్ లిస్టులు కూడా రిలీజ్ అవుతాయి. దాని తర్వాత మెసేజ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు దాకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఏపీడిఎస్సి వెబ్సైట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎటువంటి సమాచారం వచ్చినా మన ఛానల్లో మీకు రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూపు, వాట్సాప్ గ్రూపుల్లో కూడా పోస్ట్ చేస్తాము. టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. మనం ఛానల్లో చేయలేంది, చెప్పలేంది వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మెరిట్ లిస్ట్ విడుదల చేసిన వెంటనే మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా దాంట్లో నుండి మనకు జాబ్ వస్తుందా లేదా తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ.